ओके, बधाई हो, बेस्ट काम करो मध्य प्रदेश आंध्र प्रदेश में। ओके, थैंक यू। భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖను అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన భవన్లో ప్రారంభించిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భారత ఆదివాసీ పార్టీ జాతీయ అధ్యక్షులు మోహన్ లాల్ రూత్, భారత ఆదివాసీ పార్టీ రాజస్థాన్ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ రూత్, ఉమేష్ దమర్, తవార్ చంద్ దమర్ సమక్షంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖను అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన భవన్లో ప్రారంభించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా మొట్టడం రాజబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. జాతీయ అధ్యక్షుడు మోహన్ లాల్ రూత్ భారత ఆదివాసీ పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యేస్ రాజ్ కుమార్ రూత్, ఎమ్మెల్యేస్ ఉమేష్ దామోద్, ఎమ్మెల్యే తవార్ చంద్ దామోద్, దేవిలాల్ రూత్, వినయ్ వీళ్ళు రాజస్థాన్ నుండి వచ్చిన భారత ఆదివాసీ పార్టీకి సంబంధించిన నాయకులు. सबसे पहले जय जोहार, जय आदिवासी। समस्त मीडिया साथियों को धन्यवाद, आभार, जोहार। आज हम देश भर में जो आदिवासियों की मूलभूत समस्या एक जैसी है, इस आधार पर यहाँ आंध्र प्रदेश में भारत आदिवासी पार्टी का विस्तार कर रहे हैं। यहाँ पर स्टेट प्रेसिडेंट भारत आदिवासी पार्टी का मोट्टडम राजा बाबू को हम लोग नियुक्त करते हैं एंड नेशनल वाइस प्रेसिडेंट आंध्र प्रदेश स्टेट आरके नीलकंठम जी को नियुक्त करते हैं। धन्यवाद, जोहार। నమస్కారం. భారత ఆదివాసీ పార్టీ నుండి ఈరోజు నేను భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. అలాగే రాష్ట్ర కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు మరియు ఇతర టీములుగా శ్రీ డాక్టర్ పి రామకృష్ణ, మరిశెట్టి పోతురాజు గారు, సెండా మత్స్యరాజు గారు, హిముడు గణేశ్వరరావు గారు, పొయ్యిపల్లి అప్పలరాజు, ఉల్లి సూరిబాబు గారు, తెల్లం శేఖర్ గారు, సవలం శుభకృష్ణ దొర గారు, కత్తుల వెంకటరమణారెడ్డి గారు, సోళ్ల కృష్ణారెడ్డి గారు, ముర్ల సూరిబాబు గారు, వంతు బాలకృష్ణ గారు, రోలిపల్లి బాలరెడ్డి గారు, కె ఉదయ్ కుమార్ గారు, నిమ్మక అన్నారావు గారు, మల్లయ్య గారు, బిడ్డిక రామారావు గారు, బిడ్డిక రామ్మూర్తి గారు, తిరుపతి, సోడే ముక్కయ్య గారు, తెల్లం లక్ష్మణరావు గారు, మొడియం ప్రసాదరావు గారు, తెల్లం రవిప్రసాద్, రవ్వ భాస్కర్ రాజు గారు, సిరియం కన్నపరాజు గారు, నల్లి కళ్యాణం గారు, ఇలాగా మొత్తం 26 మందితో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు నుంచి బాధ్యతలు స్వీకరించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.